ఈ అనంతమైన విశ్వంలో మనం ఎంత చిన్నవాళ్లం. రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు మనకు కనిపించే నక్షత్రాలు కేవలం ఒక గోరంత మాత్రమే. కానీ ఆ నక్షత్రాల వెనుక దాగున్న రహస్యాలు, సైన్స్ ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరిచే ఆలోచనలు ఏంటో మీకు తెలుసా? టైం ట్రావెల్ సాధ్యమేనా? అసలు మనలాంటి మనుషులు ఉండే మరో సమాంతర విశ్వం ఉందా? బంగారం ఎక్కడి నుండి వచ్చింది? ఈరోజు ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ బ్రయాన్ కాక్స్ పంచుకున్న విశ్వం యొక్క అత్యంత అద్భుతమైన ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం. మొదటి ఆసక్తికరమైన ప్రశ్న, మనం టైం మిషన్ ఎక్కి గతంలోకి వెళ్ళగలమా? గ్రేట్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ దీనిపై ఒక థియరీ చెప్పారు. ప్రకృతి నియమాల ప్రకారం గతంలోకి ప్రయాణించడం అసాధ్యమని ఆయన భావించారు. ఒకవేళ విశ్వంలో ఒక చోటి నుండి మరో చోటికి క్షణాల్లో వెళ్లే వర్మ్హోల్స్ అనే దారులు ఉన్నా అవి చాలా త్వరగా కుప్పకూలిపోతాయి. కనీసం ఒక చిన్న కాంతి కిరణం కూడా వాటి గుండా గతంలోకి వెళ్లలేదు. కానీ పరమాణువుల కంటే చిన్న పరిమాణంలో ఇలాంటి బుల్లి వర్మ్హోల్స్ ఉండొచ్చని, అవి విశ్వం పనితీరును అర్థం చేసుకోవడానికి కీలకం కావచ్చు అని సైంటిస్టులు భావిస్తున్నారు. సరే, సినిమాల్లో చూపించే మల్టీవర్స్ లేదా పారలల్ యూనివర్స్ నిజంగానే ఉందా? బ్రయాన్ కాక్స్ ఏమంటున్నారంటే, దీనికి ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారం లేదు. కానీ ఫిజిక్స్లో దీనికి ఒక ఆసక్తికరమైన థియరీ ఉంది. మనం ఆకాశంలో గెలాక్సీలన్నిటినీ మ్యాప్ చేసి చూస్తే అవి పూర్తిగా ఇష్టమొచ్చినట్టు లేవు. వాటిలో ఒక అద్భుతమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. విశ్వం పుట్టినప్పుడు జరిగిన ఒక భారీ విస్తరణ వల్ల మన విశ్వంతో పాటు ఇలాంటి మరెన్నో విశ్వాలు బుడగల్లా ఏర్పడి ఉండవచ్చని సైన్స్ చెబుతోంది. కానీ అక్కడ మనం ఉంటామా? మనాంటి వాళ్లే ఉంటారా అనేది ఇప్పటికీ ఒక సస్పెన్స్. ఇప్పుడు విశ్వంలోనే అత్యంత భయంకరమైన వస్తువుల గురించి మాట్లాడుకుందాం. అవే బ్లాక్ హోల్స్. సూర్యుడి కంటే 30-40 రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాలు వాటి లైఫ్ ఎండ్ అయిపోయాక ఇంధనం లేక తమలో తామే కుప్పకూలిపోయి బ్లాక్ హోల్స్గా మారుతాయి. మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో కూడా సూర్యుడి కంటే 60 లక్షల రెట్లు పెద్దదైన ఒక భారీ బ్లాక్ హోల్ ఉంది. ఐన్స్టీన్ థియరీ ప్రకారం మీరు ఒక స్పేస్ షిప్ వేసుకుని బ్లాక్ హోల్ లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది? బయట ఉన్న వాళ్లకు మీరు బ్లాక్ హోల్ అంచున అలాగే స్తంభించిపోయినట్టు కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ గ్రావిటీ వల్ల టైం చాలా స్లో అయిపోతుంది. కానీ లోపలికి వెళ్తున్న మీకు మాత్రం సమయం నార్మల్గానే నడుస్తుంది. అయితే ఒక్కసారి ఆ బౌండరీ దాటాక కాంతి కూడా బయటకు రాలేదు. అందుకే అవి నల్లగా ఉంటాయి. బ్లాక్ హోల్ కేంద్రంలో ఉండే భాగాన్ని ఐన్స్టీన్ థియరీ ఏమని పిలుస్తుందో తెలుసా? ద ఎండ్ ఆఫ్ టైం, అంటే అక్కడ సమయం ముగిసిపోతుంది. ఇటీవల సైంటిస్టులు 2 బ్లాక్ హోల్స్ ఢీకొట్టుకున్నప్పుడు వచ్చే గురుత్వాకర్షణ తరంగాలను కూడా రికార్డ్ చేశారు. స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్టే 2 బ్లాక్ హోల్స్ కలిసినప్పుడు ఏర్పడే కొత్త బ్లాక్ హోల్ సైజ్ చాలా పెద్దగా మారుతోందని నిరూపించబడింది. మీకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? మీ చేతికి ఉన్న బంగారు ఉంగరం లేదా మీ ఇంట్లో ఉన్న బంగారం భూమి మీద పుట్టింది కాదు. అది అంతరిక్షంలో 2 న్యూట్రాన్ నక్షత్రాలు అత్యంత ఘోరంగా ఢీకొన్నప్పుడు పుట్టింది. న్యూట్రాన్ స్టార్ అంటే ఏంటో తెలుసా? మన సూర్యుడి కంటే బరువైంది. కానీ దాని సైజ్ కేవలం ఒక చిన్న నగరం అంత మాత్రమే ఉంటుంది. అంత దట్టమైన నక్షత్రాలు అంతరిక్షంలో ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు విపరీతమైన ప్రెషర్ వల్ల బంగారం లాంటి భారీ మూలకాలు తయారవుతాయి. అంతరిక్షంలో వజ్రాలుగా మారే కార్బన్ చాలా ఎక్కువగానే దొరుకుతుంది. కానీ బంగారం చాలా అరుదు. ఎందుకంటే అది ఇలాంటి వింత నక్షత్రాల ఘర్షణ వల్ల మాత్రమే పుడుతుంది. సో నెక్స్ట్ టైం మీరు బంగారాన్ని చూసినప్పుడు అది స్పేస్ నుండి వచ్చిన ఒక అద్భుతం అని గుర్తుంచుకోండి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఆకాశంలో ఒక చిన్న అంగుళం ప్లేస్ని ఫోటో తీస్తే అందులో ఏకంగా 10,000 గెలాక్సీలు కనిపించాయి. ఈ విశ్వంలో కనీసం 2 లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కో గెలాక్సీలో 100 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇంత పెద్ద విశ్వంలో మనలాంటి జీవం వేరే ఎక్కడైనా ఉందా? దీన్నే ఫెర్మి పారాడాక్స్ అంటారు. అంతా బానే ఉంది, కానీ మరి ఇంతవరకు ఒక్క ఏలియన్ కూడా మనకు ఎనుకు దొరకలేదు. బ్రయాన్ కాక్స్ ఒక ఆసక్తికరమైన అంచనా వేశారు. విశ్వంలో సూక్ష్మజీవులు చాలా కామన్గా ఉండొచ్చు, కానీ మనలాంటి ఒక నాగరికత ఏర్పడడానికి భూమిపై 400 కోట్ల ఏళ్లు పట్టింది. ఇంత టైం అన్ని గ్రహాలకు దొరకపోవచ్చు. అందుకే మన మిల్కీవే గెలాక్సీలో బహుశా మనమొక్కరమే తెలివైన జీవులం కావచ్చు. రచయిత ఆర్థర్ సి క్లార్క్ ఒక అద్భుతమైన మాట అన్నారు. ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా లేదా మనతో పాటు ఇతరులు కూడా ఉన్నారా అనే రెండులు భయంకరమైనవే. బ్రయాన్ కాక్స్ ఏమంటారంటే, ఒకవేళ ఇప్పుడు బయట ఎలియన్ స్పేస్ షిప్ ల్యాండ్ అయితే ఆయన భయపడరట, అమ్మయ్య అని రిలాక్స్ అవుతారట. ఎందుకంటే ఈ అనంతమైన శూన్య విశ్వంలో
అర్థాన్ని వెతికే బాధ్యత కేవలం మన ఒక్కరిపైనే ఉందనే భారం అప్పుడు దిగిపోతుంది కదా. గతంలో అపోలో మిషన్ ద్వారా తీసిన ఎర్త్రైజ్ ఫోటో చూస్తే మన భూమి ఎంత చిన్నదో, ఎంత సున్నితమైందో అర్థమవుతుంది. అందుకే బ్రయాన్ కాక్స్ ఒక ఫన్నీ ఐడియా చెప్పారు. ప్రపంచ దేశాల నాయకులందరూ పదవి చేపట్టే ముందు ఒకసారి స్పేస్లోకి వెళ్లి భూమిని చూసి రావాలి. అప్పుడే వాళ్ళు ఏ దేశాన్ని పాలిస్తున్నారో కాదు, ఏ సున్నితమైన గ్రహాన్ని కాపాడుకోవాలో వాళ్లకు అర్థమవుతుంది. భౌతికంగా చూస్తే మనం ఈ విశ్వంలో ఒక చిన్న ధూళి కణం కంటే తక్కువ. కానీ ఇంత పెద్ద విశ్వంలో సైన్స్ గురించి ఆలోచించగలిగే, ఇలాంటి విషయాలు మాట్లాడగలిగే ఏకైక జీవులం మనమే కావచ్చు. ఆ రకంగా చూస్తే మనం చాలా చాలా ప్రత్యేకం. మరి ఈ విశ్వ రహస్యాలలో మీకు అత్యంత క్రేజీగా అనిపించిన ఐడియా ఏంటి? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.